హలో అందరికీ వెల్కమ్ టు డిఎన్ కిచెన్. ఈరోజైతే నేను రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అలానే చికెన్ కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలుకి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రాయలసీమలో రాగి సంగటి అలానే చికెన్ కర్రీ చాలా అంటే ఇష్టంగా తింటారండి చాలా వరకు. అప్పట్లో అసలుకి ఇలా రాగి సంగటి ఎక్కువ తినేయండి. అప్పట్లో వాళ్ళు చాలా బలంగా ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడైతే చాలా వరకు రాగి సంగటి తగ్గించినారు, కానీ మంచి ఫుడ్ అండి రాగి సంగటి అలానే చికెన్ కర్రీ. ఇప్పుడు మనము దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా మనమైతే ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనము అర్ధ కేజీ చికెన్ అనేది మొత్తం వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా వీటెక్కాక అందులోకి టమోటా, ఉల్లిపాయ మొత్తం అనేది బాగా దోరగా వేయించుకోవాలండి. మనకు రాగి సంగటిలోకి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటే తింటప్పుడు బాగుంటుంది కదా, అందుకే కొంచెం ఉల్లిపాయ టమోటా అనేది ఎక్కువనే వేసుకోండి. అప్పుడే మనకు రాగి సంగటిలోకి టిక్కి గ్రేవీ అనేది వస్తుంది చికెన్ కర్రీ. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 4 గోడంబి కూడా వేసుకున్నాము. ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకొని ఇవి కొంచెం దూరగా వేగాక ఇందులోకి మనము 4-5 వెల్లిపాయలు కూడా వేసుకుందాము. వెల్లిపాయలు కూడా వేసుకుంటే మనము దీంతో పాటు మిక్సీ పట్టుకుంటే మనకు మొత్తం గ్రేవీ అనేది బాగా తిక్కుగా వస్తుంది. చూడండి, ఇప్పుడైతే మనకు ఒక 2-3 సార్లు ఇలా కలుపుకుంటే మనకు ఆల్మోస్ట్ ఉల్లిపాయ, టమోటా, ఎల్లిపాయలు, గోడంబి అనేది దోరగా బాగా ఏగుతాయి. అలానే మనము తిరువాతకి వేసినప్పుడు మనము ఎక్కువ మొగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, త్వరగా ఏగిపోతుంది నూనెలో. ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ కొంచెం ఏగిపోయింది. ఇప్పుడు దీని అనేది మనము పక్కకు తీసేసుకుందాం. ఇంకా చూడండి, ఇవి చల్లారినాక మిక్సీ అనేది పట్టి పక్కకు పెట్టుకోవాలి. 4 ఇట్లా అల్లం ముక్కలు కూడా వేసుకోండి. మొత్తం మిక్సీ పట్టుకుంటే మనకు ఇది మెత్తగా పేస్ట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అనేది వేసుకుందామండి. చికెన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఆయిల్ వచ్చేసి ఆయిల్ బాగా వీటెక్కాక మనము ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ మొత్తం ఇందులోకి వేసేసుకుందాం. ఇలా ఈ గ్రేవీలోనే మనకు బాగా టిక్కు గ్రేవీ అనేది వస్తుందండి చికెన్ కర్రీకి. ఇలా మొత్తం బాగా ఎంచుకోవాలండి ఈ గ్రేవీ. మనకు అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ రాగి సంగటిలోకి తింటప్పుడు. ఇప్పుడు మనము ఇందులోకే తగినంత ఉప్పు, కారం, పసుపు అనేది మొత్తం వేసుకోవాలి. ఇలా కొంచెము కరివేపాకు కూడా వేసుకోండి, మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ అనేది బాగా మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యి ఆయిల్ మొత్తం పైకి తేలాలండి. అప్పుడే మనకు బాగా ఏగినట్టు ఈ గ్రేవీ అనేది. ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం తగినంత ఉప్పు, కారం, పసుపు అనేది వేసుకుందామండి. కొంచెము కారం ఎక్కువనే వేసుకోండి. నాన్ వెజ్కి కారం ఎక్కువ ఉంటేనే మనకు తింటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు ఫ్రెండ్స్? నేనైతే రాగి సంగటి అలానే చికెన్ కర్రీ చేశాను. మా ఆయన చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగా చేసావు దివ్య, నేను తినడం ఫస్ట్ టైము అయినా కానీ నాకు బాగా నచ్చింది టేస్ట్ వచ్చేసి అన్నారు. బాగుంది, అసలుకి మేమైతే ఇష్టంగా తిన్నాం ఇద్దరం. చూడండి, ఇప్పుడైతే ఇంత తగినంత ఉప్పు, కారం, పసుపు అనేది ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకుందాం. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా దీన్ని మొగ్గించుకుందాము. ఇలా ఆయిల్లోనే ఇలా టిక్కు గ్రేవీ రావాలంటే మీరు ఇలా ఉల్లిపాయలు, టమోటాలు, అలానే అల్లం, అలానే 4 ఎల్లిపాయలు, గోరంబి అన్నీ దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకోండి. మనకు టిక్కి గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా వేసేసుకుందాము. ఇలా మొత్తం కలుపుకుంటే మనకు మొత్తం గ్రేవీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసిపోతుంది. చూడండి, మనం ఎంత ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు గ్రేవీ మొత్తం వేగే లోపల ఆయిల్ మొత్తం అంతగా కనపడడం లేదు. కాబట్టి చికెన్ కర్రీకి ఖచ్చితంగా ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోండి. ఇప్పుడు మనకు గ్రేవీ మొత్తం వేగిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులోకి వేసేసుకుందాం. ఇలా మొత్తము మనం చికెన్ కూడా బాగా చిన్న మంటలో మొగ్గించుకున్నామంటే మనకు చికెన్ కర్రీ టేస్ట్ తింటప్పుడు చాలా బాగుంటుందండి. కొంతమంది పెద్దగా పెట్టి
దపరప వేసి పారేస్తారు, అంత టేస్ట్ అనిపించదు. కాబట్టి మీరు చిన్నగా పెట్టుకొని నిదానంగా కుక్ చేసుకోండి. తింటప్పుడు ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మనకు గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది. ఇలానే చూడండి. ఇప్పుడు చికెన్ మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తము మంచి ఫ్లేవర్ వస్తుందండి. మసాలా మొత్తం వేగిపోయింది కదా, అరోమా బాగుంది. మొత్తం ఇలా వేయించుకుందాము. మనము ఒక 5-10 మినిట్స్ స్లో మంట మీద ఈ చికెన్ అనేది మొగ్గించేసుకుందాం. మనం వచ్చేసి అందులో బయట వెదర్ ఈరోజు బాగా చల్లగా ఉందండి. మార్నింగ్ నుంచి ఒకటే వర్షం పడుతుంది ఇక్కడ. ఇలా వర్షం పడేటప్పుడు వేరువేరుగా తింటే బాగుంటుంది కదా. అందుకే ఈరోజు నేను రాగి సంగటి అలానే చికెన్ కర్రీ చేశాను. మీరు కూడా ఏదైనా తిందామనుకుంటే ఖచ్చితంగా ఈ వానాకాలంలో అప్పటికప్పుడు వేరువేరుగా చేసుకొని తినండి. మనకు తినిపిద్ది బాగా అవుతుంది ఈ వానాకాలంలో వేరువేరుగా ఉంటే. చూడండి, మనకు ఆల్మోస్ట్ చికెన్ అయితే దగ్గరికి అయితే ఇంకా మొగ్గిపోతుంది. ఇంకా 5 మినిట్స్ అనేది చిన్నగా మొగ్గించుకున్నాము. మనం ఇలా చికెన్ని స్లోగా మొగ్గించుకుంటే మనకు చికెన్ ఉడకడానికి వాటర్ కూడా ఎక్కువైతే పట్టవండి. మనకు గ్రేవీలోనే బాగా మొగ్గించుకోవాలి. ఇలా చూడండి, మొత్తం అయితే ఇలా కలుపుకుందాం. మనము ఇందులోకి మనము 1 గ్లాస్ వాటర్ అనేది వేసేసుకోవాలి. ఈరోజు మీ ఇంట్లో ఏం చేస్తారు ఫ్రెండ్స్? ఆఫ్టర్నూన్ చూడండి, ఇలా మనకు ఆయిల్ మొత్తం పైకి అనేది ఇలా తేలాలి. ఇప్పుడైతే మనకు కరెక్ట్గా మొగ్గింది చికెన్ అయితే. ఇప్పుడు మనము ఇందులోకి 1 గ్లాస్ వాటర్ అనేది వేసేసుకుందాం. ఇంకా చూడండి, ఒక 5-10 మినిట్స్లో మనకు చికెన్ కర్రీ అనేది టిక్కు గ్రేవీతో తయారు అయిపోతుంది మనకైతే. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టుకుంటే మనకు చికెన్ త్వరగా మొగ్గిపోతుంది ఆయిల్లోనే. చూడండి, వాటర్ ఎంత బాగా చికెన్ ఉడుకుతుందో. ఇంకా కొంచెం దగ్గరికి పడితే మనకు టిక్కు గ్రేవీ అనేది వచ్చేస్తుంది. అయినా రాగి సంగట్లేక అంతనే నాన్ వెజ్ కదా. కొంతమంది పల్లీల పచ్చడి కూడా చేసుకొని తింటారు. అదేనా కూడా రాగి సంగట్లేకి చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ రాగి సంగటి అంటేనే చికెన్ కర్రీ. మామూలుగా అయితే నాటుకోడి పులుసు అంటారు. నేనైతే మామూలు చికెనే చేశాను. అయినా కానీ రాగి సంగట్లేకి టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మనకు చికెన్ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే ఇంకా పడిపోయింది. ఒక 2-3 మినిట్స్ అంతే మనకు అయిపోతుంది. ఇంకా ఇందులోకి మనము కొంచెము గరం మసాలా అనేది వేసేసుకుందాం. ఇంకా ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిందంటే మనకు చికెన్ కర్రీ దగ్గరికి అయిపోయింది, ఇంకా తయారైపోయిందని అర్థం. కొంచెం గరం మసాలా వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మనకు చికెన్ కర్రీ అనేది తయారు అయిపోతుంది. ఇంకా గరం మసాలా వచ్చేసి నేను ఇంట్లోనే ఆరించినదండి. ఇదైతే బయట ఏదో తెచ్చినదైతే కాదు. ఇలా వేసేసాను. ఇంకా మొత్తం ఇలా కలుపుకుందాం. ఇంకా మనము ఫైనల్గా ఇంకా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ అనేది తయారు అయిపోయింది. మీరు కూడా ఈ చికెన్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా ఉల్లిపాయలు టమోటా అయితే ఎక్కువనే తీసుకోండి. అప్పుడే మనకు ఇంత గ్రేవీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనము రాగి సంగటి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనము 1 గ్లాస్ బియ్యం అనేది కడిగి పెట్టుకోవాలండి పక్కకు. బియ్యం ఎంత బాగా నానితే మనకు అంత బాగా రాగి సంగటి అనేది వస్తుంది మనకు. చూడండి, బాగా అన్నం అనేది బాగా చిరిగిపోవాలండి. అప్పుడే మనము రాగి పిండి అనేది ఇందులోకి వేసేసుకోవాలి. అగో బియ్యం అయితే ఇంకా కొంచెం మనకు ఉడకాల. కొంచెం అయితే ఉడికినాయి. ఇలా పొంగొచ్చితే మనకు అన్నం అనేది ఉడకనిక దగ్గరకు వస్తుందని. ఇప్పుడు ఇలా దగ్గరికి అయ్యాక అన్నము కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి.
సాల్ట్ కొంచెం చూసేసుకోండి, ఎందుకంటే చికెన్లోకి ఆల్రెడీ మనము సాల్ట్ వేసింటాం కదా. ఇప్పుడైతే మనము అన్నం అనేది బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇలా కలుపుకొని ఇలా చిదుముకుంటే అన్నము మనకి ఇంకా మెత్తగా అయ్యి సంగటి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం అనేది ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో రాగి పిండి అనేది మనము ఇందులోకి వేసుకొని బాగా ఉంటలు లేకుండా దాన్ని కలుపుతూనే ఉండాలండి. ఒక 2-3 మినిట్స్ కలుపుతూనే ఉంటే మనకు ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది. రాగి సంగటి వచ్చేసి చూడండి, అన్నం అయితే మనకు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు రాగి పిండి వేసే టైం అయితే వచ్చేసింది. ఇంకా చూడండి, రాగి పిండి అనేది ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు దీన్ని గ్యాప్ ఇవ్వకుండా కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే మనకు ముద్దలు కట్టే అవకాశం ఉంది. ఇలా మొత్తం కలుపుకుందాము. ఇంకా రాగి సంగటి కొంతమంది పల్లెటూళ్ళలో కట్టెల పొయ్యి మీద చేస్తారు. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద ఏది చేసినా కానీ చాలా బాగుంటుంది కదా. మా ఊళ్ళో కూడా మా అత్తమ్మ జొన్న రొట్టెలు కట్టెల పొయ్యి మీద చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటాయండి, మంచిగా పొంగుతాయి రొట్టెలు కూడా. రాయలసీమ స్పెషల్ జొన్న రొట్టె కూడా చాలా ఇష్టంగా తింటారు. జొన్న రొట్టె, చికెన్ కర్రీ కూడా. చూడండి, ఇలా మొత్తం మనము ఇలా కలుపుకున్నాం కదా. మనకు రాగి సంగటి అయితే ఇప్పుడు తయారైతే అయిపోయింది. ఇది చల్లారక ముందుకే మనము ముద్దలు అనేది కట్టేసుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ముద్దలు అనేటివి రాగి ముద్ద అనేది వచ్చేస్తుంది. దీని అనేది మనము ఇప్పుడు పక్కకు అనేది ఇంకా తీసేసుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ముద్దలు అనేది మనము కాలుతుంటుంది కదా, కొంచెము వాటర్ అనుకొని మనం ఇలా ముద్ద కట్టేసుకుంటే మనకు రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద కూడా తయారు అయిపోతుంది. చాలా బాగుంటుందండి రాగి సంగటి, అలానే చికెన్ కర్రీ కాంబినేషన్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు మీ ఫ్యామిలీ చేసుకొని చాలా ఇష్టంగా తినండి. అలాగే మా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.